అందరికీ నమస్తే, వెల్కమ్ టు సమతా రెడ్డి స్టూడియో. ఇవాళ మొత్తం ఒక 2 శారీస్ చూద్దాం. 2 టైప్ ఆఫ్ శారీస్. అవి వచ్చేసి ఫస్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఒకసారి దగ్గర అండి, కంప్లీట్ ప్యూర్ క్రేప్ జార్జెట్. ఇది ఈ ఫ్లోరల్ రెడ్ కలర్లో ఉంది కదా, మంచి బ్రైట్ రెడ్ కలర్. ఎడ్జ్కి వచ్చేసి అక్కడక్కడ మనకి ఇక్కడ సైడ్ ఇట్లా పర్ల్స్ కూడా ఉన్నాయి. దాంతో పాటు అడిషనల్గా ఎడ్జ్కి కర్దానా వర్క్ స్కాలప్ తోటి ఈ పర్ల్ వర్క్ అనేది కంప్లీట్ 2 సైడ్స్ వస్తుంది. కంప్లీట్ చిన్నగా ఉంది, మరి బ్రాడ్గా లేదు. ఇట్లానే సేమ్ మనకి కింద ఫాల్ కూడా ఎవ్రీథింగ్ ప్రాపర్గా పడుతుంది. పళ్ళు ఇట్లా ఎండ్ అవుతుంది. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ ఒకసారి చూద్దాం. బ్లౌజ్ ఇంకొంచెం ఒక్క లిటిల్ బిట్ ఆఫ్ డార్క్ షేడ్ పైన మనకి హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా వచ్చిన తర్వాత ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్. సో ఇట్లాంటి సేమ్ వెరైటీ ఫ్యూ మంత్స్ కింద మనకి ఒక 3000 లోపు వచ్చింది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, యాజ్ యూ కెన్ సీ ఫాల్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్. ఇది ప్యూర్ క్రేప్ జార్జెట్ శారీస్ కావడం వల్ల దీని ప్రైస్ వచ్చేసి 5950. సో ఎవరికైతే ఈ ప్రైస్, ఈ డీటెయిల్, ఈ క్వాలిటీ తెలుసో వాళ్ళకైతే డెఫినెట్గా అర్థమవుతుంది. లేదు ఎందుకంత ప్రైస్ అనుకునే వాళ్ళకి నేను ముందే చెప్తున్నాను. లేదు దగ్గరగా ఉండి ఒకసారి చెక్ చేస్తామన్నా ఆఫ్లైన్లో వచ్చి చెక్ చేసుకుని ఆ తర్వాత తీసుకోండి. దాంతోపాటు మీకు ఇంకొక డీటెయిల్ కూడా ఇచ్చేది ఉంది, నేను చెప్తాను. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూపించే ముందు, ఇది అస్సలు ట్రాన్స్పరెంట్ ఉండదు కాబట్టి నేను సింగిల్ కూడా క్యారీ చేసిన. కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మనం చూసేది బ్లాక్ పైన మనకి ఫ్లోరల్స్ ఈ విధంగా వచ్చినాయి. సేమ్ ఈ కర్దానా అండ్ నేను ఇందాక చెప్పింది అయితే సేమ్ అట్లనే ఉంటుంది. ఇది వచ్చినంత మాత్రాన కూడా మనకి బరువు అయితే ఎక్కువ ఏమి ఉండదు. కంప్లీట్ రిచ్ పార్టీ వేర్ శారీస్ ఇవి. ఇట్లా వచ్చింది, పళ్ళు ఇట్లా ఎండ్ అవుతుంది. ఫ్లోరల్స్ అనేది ఇంకొంచెం సటిల్గా వచ్చినాయి, చిన్నగా వచ్చినాయి సైజ్లో. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. సో వన్స్ యూ వేర్ ఇంకొంచెం పక్క కూడా కనిపిస్తాము. అండ్ డెఫినెట్లీ స్కిన్ ఫ్రెండ్లీ ఉంది, బాడీ హగ్గింగ్ ఎక్కువ లేదు, మరి ఇట్లా ఒంటికి అతుక్కున్నట్టయితే లేదు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి మంచి మ్యాంగో ఎల్లో. ఈ పర్ల్స్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వరకు, ఈ చెస్ట్ ప్లేస్ నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ వచ్చినాయి, ఇక్కడ నుంచి కూడా ఇక్కడ మధ్యలో వచ్చినాయి. సో ఇవన్నీ డీటెయిల్స్ ఉండడం మెయిన్ ఈ ప్యూర్ ఫ్యాబ్రిక్ అవడం వల్ల ఈ ప్రైస్ అనమాట. సో మనకి ఇది రిచ్ పళ్ళు, సేమ్ బ్లౌజ్ ఉందా ఉందా ప్రతిమా? ఇదా బ్లౌజ్ ఇది ఎక్కడ రా ఇవ్వు. నేను లాగే దాన్ని ఇంకా ఇది చేస్తుంది. ఓకే, నేను అదే చూస్తున్నాను, ఇంకా పూలు ఎట్లా వచ్చిందా అనేసి. సో సటిల్గా వస్తుంది కదా మనకి. కలర్ కాంబినేషన్లో వచ్చేసి మనకి ఎల్లో. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నేరేడు పండు కలర్. పళ్ళు ఇదిగో మళ్ళీ కిందికి పోయిందా ప్రతిమా? నాకు వచ్చి ఒక్క నిమిషం నేను చూసేటప్పుడు నన్ను చూస్తూ ఉండు. బ్లౌజ్ యాక్చువల్లీ బ్లౌజ్ దానికి మూడేసినట్టుంది అనమాట. సో దానివల్ల కాపర్ సల్ఫేట్ బ్లూ, పళ్ళు, బ్లౌజ్. నిన్న అల్వాల్ నుంచి వచ్చిన పావని గారు ఎలాగో చూస్తున్నారు కదా వీడియో. హాయ్, నిన్న వాళ్ళ డాటర్తో వచ్చారనమాట. సో కలుస్తానంటే నేను కూడా పైకి వెళ్ళాను. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఆఫ్లైన్లో కూడా ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా వన్స్ ఇన్ వైల్ రావాలనుకుంటే డెఫినెట్లీ ఆల్ ఆర్ వెల్కమ్. రండి, వచ్చి చూసుకోండి, కాసేపు మంచిగా మాట్లాడుకుందాం, అన్నీ తెలుసుకుందాం. పాలిటిక్స్ వగైరా, మరి పాలిటిక్స్ మనకి ఎందుకు కానీ మామూలు ముచ్చట్లు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి క్రీమ్. ఈ క్రీమ్ కానీ ఆ మ్యాంగో ఎల్లో ఇవన్నీ కూడా సమ్మర్లో బాగుంటుంది. అట్లా అంటే వేరే బాగుండేది కాదు, సమ్మర్లో అయితే ఇంకా కొంచెం ఇట్లా చూసి మంచిగా ప్లెజెంట్గా అనిపిస్తుంది. సెంటర్ కూడా మనమే ఉంటాం ఫంక్షన్స్లలో. తర్వాత రిచ్ పళ్ళు ఇట్లా ఎండ్ అయిన తర్వాత దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ ఇప్పుడు హైట్ తోటి స్టార్ట్ చేస్తాను. ఇంతకుముందు సెట్ మొత్తం నేను హైట్ చూపించలేదు, బట్ చాలా కరెక్ట్గా ఉన్నాయి. హైట్ 45 ఇంచెస్ ఉన్నాయి. సో అందుకే నేను సెకండ్ సెట్ మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. హైట్ చూసుకున్నారు కదా. సో ఇది డార్క్ నేరేడ్ పండు కలర్, క్రష్గా వచ్చే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎక్కువ తక్కువ ఉండదు. లిటిల్ బిట్ ఆఫ్ కంపేటివ్లీ నేను ఫస్ట్ కట్టుకున్న శారీ కన్నా కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి టిష్యూ క్రష్ మోడల్. దాంట్లో మళ్ళీ ఈ ఎడ్జ్కి వచ్చేసి ఈ కర్దానా కట్ వర్క్, ఆ తర్వాత ఈ బర్డ్స్ కనిపించేటి ఫ్లోరల్ కంప్లీట్ కూడా ఎంబ్రాయిడరీ. చాలా డార్క్ నేరేడ్ పండు కలర్ పైన ఈ వైబ్రెంట్ కలర్స్, కొంచెం పేస్టల్ కలర్స్ రావడం వల్ల, వైబ్రెంట్ కలర్ పైన పేస్టల్ రావడం వల్ల బాగా అనిపిస్తుంది. 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఇట్లా మంచిగా వస్తుంది. అండ్ కొంగు ఇట్లా వస్తుంది. బ్లౌజ్ ఇక్కడే ఉందా? బ్లౌజ్ ప్లెయిన్ కదా. ఓకే, బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇక్కడ వచ్చింది. సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కంప్లీట్ వర్క్ వచ్చింది కాబట్టి ప్లెయిన్. 4350
4,350 రూపీస్లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఏజ్ గ్రూప్ అంటే కూడా ఎవరైనా ట్రాన్స్పరెంట్ క్యారీ చేయలేరు అంటే మాత్రమే అవాయిడ్ చేయండి, అదర్వైజ్ ఏజ్ గ్రూప్ అంటూ ఏం లేదు. నీట్గా ఇలా థ్రెడ్ వర్క్ లాంటిది కదా మనకి వచ్చిన ఈ ఎంబ్రాయిడరీ కూడా. నెక్స్ట్ వచ్చేసి కాపర్ సల్ఫేట్ బ్లూ, దీనిపైన కూడా ఉంది. బ్యాక్గ్రౌండ్ అన్ని ఇవి డార్క్ వచ్చినాయి, వెరాస్ పైన ఉన్న కలర్స్ మనకి ఇట్లా పేస్టల్ కలర్స్ రావడం. ఉల్టా సైడ్ కూడా చూపిస్తున్నాను ఒకసారి. సో ఇది కంప్లీట్ న్యూ అరైవల్స్, ఇందాక నేను కట్టుకున్నది అండ్ ఇది డెఫినెట్గా బయట చూసారు లేదు నాకు ఐడియా లేదు, బట్ రాబోయే ఏ ఒకేషన్కైనా హైలైట్ ఉంటారు. దీనికి కొంచెం ఇట్లా పూలు వచ్చినాయి, ఇంతకుముందు శారీకి రాలేదు, గమనించండి. దీనికి వచ్చినాయి డార్క్ బ్రౌన్, నాకు ఈ మధ్య ఎందుకు బ్రౌన్స్ నచ్చుతుంది. సో మనకి ఫస్ట్ నుంచి ఒక కలర్ అంటే చాలా అభిమానిస్తున్నాం, మధ్య మధ్యలో ఒక్కోసారి చాయిస్ అట్లా మారుతుంది కదా, ఎందుకు ఈ మధ్య బ్రౌన్స్ నా దగ్గర లేవు అనిపిస్తుంది. కొట్టేసి ఇదే కొట్టేస్తారేమో చూడాలి. సో ఇది వచ్చేసి బ్లౌజ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రెడ్. ఆహా, ఇంకా రెడ్ అయితే నేనైతే కాంచనే అయిపోతా. రెడ్ చూడంగానే ఎటు అయిపోతుంది. ఓకే, స్క్రీన్ కనుక బాగుందా రెడ్. సో ఇది వచ్చేసి లాస్ట్ ఈ కలెక్షన్లో 4,350 ప్యూర్, ఇది కూడా ప్యూర్ క్రష్ అనమాట. సో ఒక్క శారీలో మాత్రమే మనకి పూలు వచ్చినాయి బ్లౌజ్లో, వేరే అన్నింటిలో మనకి ఇట్లా ప్లెయినే వచ్చింది. సో ఒకటి చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటా అని చెప్పిన కదా, అది వచ్చేసి ఏంటంటే కమింగ్ సండే అంటే 24th మార్చ్ రోజు ఇక్కడ నియర్ బై పరివార్ రెస్టారెంట్ వచ్చేసి మనకి ఏస్ట్రో నగర్ ఐడియా ఉంది కదా, రాధికా థియేటర్కి జస్ట్ బిసైడ్లో ఉంటుంది. చాలా మందికి ఐడియా ఉంటుంది కాబట్టి అక్కడ మనకి ఆ బ్యాంకెట్ హాల్లో 3rd ఫ్లోర్లో వచ్చేసి సమతారెడ్డి స్టూడియో అండ్ ఏఆర్ బ్లింక్ బై ఆకాంక్ష మన ఇద్దరిది కూడా అటు జ్యువెలరీ అండ్ ఇటు శారీస్ హ్యాపీగా ఇటు చీరలు అటు జ్యువెలరీ అన్నీ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ దగ్గర చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటే మీకు హ్యాపీగా మార్నింగ్ 11 నుంచి నైట్ 9:30 వరకు ఉంది కాబట్టి ఏదో ఒక టైం మీరు వీల్ చేసుకొని వస్తే ఏంటంటే హ్యాపీగా కలవచ్చు, శారీస్ చెక్ చేయొచ్చు, జ్యువెలరీ చెక్ చేయొచ్చు, అండ్ ఇంకా మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు. ఇంకా అప్కమింగ్ ఎట్లాంటి శారీస్ మీరు చూడాలనుకుంటున్నారు అండ్ ఎప్పుడైనా ఈ ఆఫ్లైన్ ఉన్నది యూటిలైజ్ చేసుకుంటే ఏంటంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అండ్ ఒక దగ్గరే అన్ని వెరైటీ ఆఫ్ శారీస్ కూడా చూడొచ్చు కదా. సో తప్పకుండా వస్తారు కదా. దగ్గర అంటే ఆల్మోస్ట్ మనకి మల్కాజ్గిరి, కుషాయిగూడ, ఈసీఎల్ ఇవన్నీ కూడా మాకు దగ్గరే. మేము ఉండే సైనిక్పురి కాబట్టి ఇన్నర్ అండ్ ఎవరున్నా దయచేసి వాళ్ళకి గ్రూప్లో కూడా మెన్షన్ చేయండి, ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్ కూడా మెన్షన్ చేయండి అండ్ అది యూటిలైజ్ చేస్తారని అనుకుంటున్నాను. అడ్రస్ అంతా ఎవ్రీథింగ్ చెప్పినా మళ్ళీ ఒకసారి షార్ట్స్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను. తర్వాత ఇవాళ శారీస్ మీకు ఎట్లా అనిపించిన ఫీడ్బ్యాక్ ఇచ్చినా ఇవ్వకపోయినా తెప్పించుకున్న శారీస్కి మాత్రం డెఫినెట్గా ఇచ్చే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.